నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా ఫౌండేషన్ అనాథ వృద్ధాశ్రమానికి ఆర్యవైశ్య క్లబ్ మేనేజ్మెంట్ సభ్యులు వారి 33వ ఇన్స్టాలేషన్ నైట్ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమానికి గ్రాసరీస్ డొనేషన్ చేయడం జరిగింది. అలాగే ఆర్యవైశ్య క్లబ్ మేనేజ్మెంట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే అమ్మ ఆసరా ఫౌండేషన్ ఆశ్రమాన్ని పరిచయం చేసిన శ్రీమతి మంచికంటి రాధిక మేడం గారికి, శ్రీ అనిల్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆశ్రమానికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం మీద ఆర్యవైశ్య క్లబ్ మేనేజ్మెంట్ సభ్యులకి పరిచయం చేయాలనే ఉద్దేశం మీద ఆశ్రమ వాసులకు గ్రాసరీస్ ఇప్పిస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి అండగా ఉంటున్న మంచికంటి రాధిక మేడం గారికి, అనిల్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఆర్యవైశ్య క్లబ్ మేనేజ్మెంట్ సభ్యులందరికీ వారి 33వ ఇన్స్టాలేషన్ నైట్ కార్యక్రమంలో భాగంగా మాకు ఆశ్రమానికి గ్రాసరీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక రైస్ బ్యాగ్, అలాగే షుగరు, అలాగే రవ్వ, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఆయిల్, చింతపండు, కందిపప్పు, అలాగే ఎండుమిర్చి, పోహ, అలాగే వంట చేసుకోవడానికి అలాగే ప్రెషర్ కుక్కర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్యవైశ్య క్లబ్ మేనేజ్మెంట్ సభ్యులందరికీ ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఆర్యవైశ్య క్లబ్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి, ప్రతి ఒక్క సార్కి, ప్రతి ఒక్క మేడంకి దీర్ఘాయుష్మాన్ భవ, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్ని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసలను దేవుని పేరుతో దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఆర్యవైశ్య క్లబ్ మేనేజ్మెంట్ సభ్యులందరికీ, అలాగే మంచికంటి రాధిక మేడం గారికి, అనిల్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆశ్రమ వాసులకు ఇప్పుడు 65 మందికి ఆర్యవైశ్య క్లబ్ సభ్యులందరూ అండగా ఉండాలని కోరుకుంటూ, ముందు మీరు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆశ్రమానికి చేయాలని కోరుకుంటూ, అలాగే ఆర్యవైశ్య క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మా ఆశ్రమానికి ఒకసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్న వీరి పరిస్థితులను చూసి వీరికి ఏదో రకంగా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆర్యవైశ్య క్లబ్ మెంబర్స్ అందరికీ మా ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆర్యవైశ్య క్లబ్ సికింద్రాబాద్ మేనేజ్మెంట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆర్యవైశ్య క్లబ్ సికింద్రాబాద్ మేనేజ్మెంట్ సభ్యులందరూ 33వ ఇన్స్టాలేషన్లో భాగంగా ఆశ్రమానికి సపోర్ట్ చేసి ఈరోజు అన్నదానం చేస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి ఆకలి తీరుస్తున్నందుకు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న జూలూరు పెంటే సార్ మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ గ్రాసరీస్ పరంగా, అలాగే క్లాస్ పరంగా, అలాగే మెడిసిన్స్ పరంగా, అలాగే ఎన్నో రకాలుగా అంబులెన్స్ వ్యాన్ పరంగా, పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఆశ్రమానికి వెన్నంటూ ఉంటున్న వెంకటేశ్వర సార్కి మరియు పుష్పలమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మంచికంటి రాధిక మేడం గారికి, అనిల్ కుమార్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఆశ్రమాన్ని ఆర్యవైశ్య క్లబ్ సికింద్రాబాద్ మేనేజ్మెంట్ సభ్యులందరికీ పరిచయం చేసినందుకు గాను మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు గ్రాసరీస్ ఇస్తున్నందుకు దీనికి గాను అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.